తేదీ 27న గిర్రే కాలనీకి చెందిన ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. వాళ్ళ అమ్మాయి 16 సంవత్సరాల మైనర్ బాలిక 9th క్లాస్ చదువుతున్న అమ్మాయి 26వ తారీఖు మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది. విచారణలో భాగంగా ఈరోజు ఉదయం ఆ అమ్మాయి 16 ఇయర్స్ మైనర్ బాలిక ఉందో ఆ మ్యాచ్కి కనుగొనడం జరిగింది. కనుగొన్న తర్వాత మేము విచారిస్తే గత 2 నెలల నుండి చెన్నూరుకే చెందిన తుంగపెట్టి భాస్కర్ అనే వ్యక్తి, అతను ఏజ్ 26 సంవత్సరాలు. అతను గత 2 నెలలుగా ఆమె అమ్మాయిని ప్రేమ పేరుతో ప్రేమిస్తున్నానని చెప్పి వెంటబడుతూ ఆమెను నమ్మించి ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటారని చెప్పి నమ్మించాడు. ఆయన మాటలు నమ్మి అమ్మాయి మైనర్ బాలిక తన మాటలు నమ్మి అమ్మాయి మొన్న 26వ తేదీన ఆయన ఫోన్ చేసి ఇట్లా వెళ్ళి మంచిరాలు వెళ్ళిపోదాం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఫోన్ చేసి చెప్పడంతో అమ్మాయి అతని మాటలు నమ్మి 26వ తేదీ మధ్యాహ్నం చెన్నూరు బస్ స్టాండ్కి వచ్చింది. అక్కడి నుంచి అతను అమ్మాయిని బస్సులో మంచిరాలు తీసుకెళ్ళి ఇక్కడ ఐవి చౌరస్తా సమీపం రామ్నగర్ ఏరియాలో ఒక రూమ్లో ఇతను మండి నేషన్ అని చెప్పి హోటల్ ఉంటుంది ఐబీలోని, దాంట్లో వర్కర్ చేస్తాడు. వాళ్ళకి సంబంధించిన ఒక రెంట్ తీసుకొని ఉంటున్న రూమ్లో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి 2 రోజులు అక్కడే అమ్మాయిని అక్కడ నుంచి రూమ్లో తనతో పాటు ఉంచుకొని ఇట్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చెప్పి తెలియగానే వెంటనే అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ బంధువులు నిర్ణయించుకుంటారు. బంధువుల ఇంటి దగ్గర తిప్పి నేను వెళ్ళిపోయాడు. అమ్మాయి ఈరోజు మార్నింగ్ ఇట్లా జరిగిందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ ఆధారంగా ఆ రోజు కిడ్నాప్ కేసు చేయడం జరిగింది మైనర్ బాలిక కాబట్టి దాన్ని ఈరోజు ఆల్టర్ చేసింది, సెక్షన్ ఆల్టర్. కిడ్నాపింగ్తో పాటు అమ్మాయి మైనర్ బాలికని శారీరకంగా వాడుకున్నందుకు రేప్ కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా పోక్సో యాక్ట్ కింద కూడా సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. చేసి ఈరోజు అతన్ని వాళ్ళ ఇంటి సమీపంలోనే అతన్ని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. చేసి అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరచారు. గౌరవ మేజిస్ట్రేట్ గారు అతన్ని జైలుకి 10 రోజులు రిమాండ్ జైలుకి పంపడం జరిగింది. ఈ తుంగపెట్టి భాస్కర్ అనే అతను గతంలో కూడా 2 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి మైనర్ అమ్మాయి వెంటపడుతున్నాను ఫిర్యాదు రావడం, దానిపై గతంలో కూడా కేసు నమోదైంది పోక్సో యాక్ట్. ఈ 2వ కేసు ఇతనిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచి ఈ విధంగా మాయమాటలు చెప్పి శారీరకంగా విద్యాలను ఇస్తే మాత్రం వాళ్ళపై ఎట్టి పరిస్థితులు కఠిన చర్యలు తీసుకోవడమే కాక వాళ్ళపై పీడీ యాక్ట్ రౌడీ షీట్ కూడా అమలు చేస్తారు.